బత్తాలు వచ్చేది ఊరే బత్తాల గురించి. ఇది ఇంకొకటి కేసీఆర్ ఉండగా రైతులకు మాఫీ చేసిండు, 1,00,000 వరకు మాఫీ చేసిండు. 2,60,60,000 రూపాయలు అప్పులెత్తుకున్నా బ్యాంకుల 2 లక్షల వరకు మాఫీ చేస్తా అన్నాడు. మహిళా గ్రూపుల పైసలు ఎత్తి 85,000 కట్టినా 2 లక్షలు మాఫీ చేస్తాడండి. ఆ 2 లక్షలు మాఫీ కాలే, 1,00,000 రూపాయలు అప్పాడున్నా పల్లెటూరులో. అచ్చా 2 లక్షల మీద ఉన్నది మీరు పోయి కట్టుకోవాలి అన్నాడు. ఆయన మాట టీవీలో చూసి పోయి నువ్వు నీ భార్య పేరు మీద బ్యాంకుల మహిళా సంఘంలో అప్పు లేపినవు. నీ భార్య పేరు మీద అప్పు లేపి మీది కడితే ఇది 2 మాఫ్ అయిద్దని కట్టినావు. ఇది కాలే అప్పు కొత్తగా మిగిలింది. ఆ 85,000 భార్య మీద అప్పు మిగిలింది. మహిళా గ్రూప్ నెలకు కట్టుకుంటాను. నీ పేరు రామారావు, పైడిపల్లి రామారావు. ఇంకో మాట విన్నారని చెప్పింది. ఆ ఓటీపీలు చెప్తే మా డబ్బులు పోతుంది. కేసీఆర్ గారు ఉన్నప్పుడు మన చైన్లు ఉండే ఒక ఫోన్ చేస్తే ఎవరు ఫర్టిలైజర్ షాప్ అయినా పొలం కాడికి పంపేది. ఇప్పుడు ఆయన ఓటీపీ చెప్పాలంటే ఇది స్కామా లేకపోతే ఊరియా బస్తాల కోసం కన్ఫ్యూజ్ ఉంది ఆయన. అట్లుండే సార్. ఇప్పుడు ఈ ఏరియాలో ఎంత పంటకి ఇట్లా ఇబ్బంది ఉన్నది నీళ్ళు లేక? ఇప్పుడు మైసమ్మ చెరువుకి ప్రెసెంట్ వరకు అయితే 60 ఎకరాల దాకా ఎఫెక్ట్ పడేది సార్. ఇంకొక 15 డేస్ వరకు ఇంకొక 70 ఎకరాల దాకా పోతుంది సార్. ఓవరాల్ గా మా కాలువ దవి నీళ్లు వచ్చి ఉంటే మైసమ్మ చెరువుకి ఇబ్బంది రాదు, ఇబ్బంది కాదు సార్. ఇప్పుడు సకాలంలో డిసెంబర్ లో జనవరిలో కాంగ్రెస్ ప్రభుత్వం కనీసం నీటి మీద సమీక్ష సమావేశం పెట్టి ఇరిగేషన్ వాళ్ళతో పెట్టి ఈ కాలం క్లియర్ చేసి డిసెంబర్ జనవరిలో కనీసం కుంటల చెరువు సార్, ఈ మల్లపుల్ల ఎల్లమ్మ చెరువు ఉంటుంది ఒకటి, అలా నింపినా కానీ సార్ ఇప్పుడు ఈ రైతు కొంచెం ఉంటుండే సార్, బతుకుండే. ఇప్పుడు ఇంజనీర్ రైతు బయటపడుతుండే సార్. ఆ పొలం ఆల్రెడీ 60% కంప్లీట్ అయింది. ఆ కుంట్రోల్ చెరువులలో నీళ్లు ఉంటే ఇప్పుడు బయట పడుతున్నాయి సార్. ఆయన అక్కడ అది డ్రై అయిపోయి సార్, ఈయన బయట డ్రై అయిపోయింది. డిసెంబర్ ఎండింగ్ కల్లా అట్లా నీళ్ళు వస్తాయి. 600 300 కూలీ లేదా ఓల పోలు చేసుకుంటారా? బదలు సో ఈ ఇందిరమ్మ ఆత్మీయ భరోసాని కూలీలకు ఇచ్చే పైసలు మీకు పడలే. 12,000 ఇస్తాము కూలీ వాళ్ళకి కూడా అప్పుడు చెప్పారు కదా. రైతులకు ఇస్తున్నాం, మీకు కూలీ వాళ్ళకి కూడా ఇస్తాము అని అన్నారు కదా. పడులు లేదా చెప్పారు కదా స్పీచ్ లో, మీటింగ్ లో వచ్చి ఇక వేస్తున్నాం మీకు అని చెప్పిపోయినారు. పడలేదా? ఇటు రైతు భరోసా వల్లే, ఇటు కూలీ వాళ్ళకి పడలే. రైతు భరోసా అంటే మాకు ఏం లేదు సార్. పని చేసుకునే కూలోళ్ళకి వాళ్ళే సార్. పర్లేదా? రైతు భరోసా వాళ్ళే, కూలోళ్ళకి వాళ్ళే. మాట్లాడుతున్నాం. ఇప్పుడు అసెంబ్లీ ఉంది, మీ గురించి మాట్లాడి పడేటట్టు ప్రయత్నం చేస్తాం. పరిస్థితి ఏంటి చెప్పండి సార్. మరి 3-4 ఎకరాల పొలం వేసిన ఒక 60-70-80 ఇంత కష్టపడంగా కూడా, నేను కష్టపడంగా కూడా 60-70 ఖర్చు పెట్టిన నేను. ఇప్పుడు నా పరిస్థితి ఏంది, మా అందరి పరిస్థితి ఏంది? మొత్తం ఎండిపోతున్నాయి, గొలికెళ్ళింది. ఒక నెల రోజులు అయితే ఇక చేతికి వచ్చేటి. మా పరిస్థితి ఏంది? ఇప్పుడు లోన్ కట్టాలి, ఇవన్నీ కట్టాలి, బయట ఇబ్బందులు ఉన్నాయి అందరికి. ఫర్టిలైజర్లు కట్టాలి, ఇవన్నీ ఎట్లా సార్ మా పరిస్థితి? కొంచెం ఇవన్నీ నీళ్ళు వచ్చే పరిస్థితి మీ ప్రభుత్వంలో సార్. ఈ ప్రభుత్వంలో కాలువ అక్కడక్కడ అయింది. మరి మొదటి నుండి ఎందుకు రాలే? అప్పటి నుండి అత్తిప్పు రాపోనా? ఈ పాటి చెరువులు నిండున్నాయి అన్న. లాస్ట్ టైం మత్తలు దుంకుతున్నాయి. మత్తాల కింద కేసీఆర్ దావా చేసుకోమని ప్రోగ్రామ్ కూడా పెట్టింది సార్. అటువంటి సంఘటనలు జరిగిన రోజులు అన్న 70% నాకు ఒకటి రమేష్
ఫ్లాట్ బుక్ అవుతుంది అట్లా అక్కడ కూర్చుంటాడు అక్కడ కూర్చుంటాడు ముందర